చేపల పులుసు కోసం చేపలు బాగా వాష్ చేసుకొని ఉప్పు కారం పసుపు రాసి పెట్టుకోవాలి. ఇలా ప్యాన్ పెట్టుకొని మెంతులు జీలకర్ర కొంచెమే, ఇందులో 2 పెద్ద ఉల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నాం. ఈ ఆయిల్లో వేసేది. పేస్ట్ అంటే కచ్చబెట్టాలి. ఇందులోకి కొంచెం పసుపు కల్లుప్పు ఆల్రెడీ మనం చేపలు మ్యారినేట్ చేసినప్పుడు వేసాము. వేసి అడుగు పట్టకుండా బాగా వేపుకోవాలి. పచ్చిమిర్చి ఓన్లీ తొడియాలు తీసే, మనకి ఎన్ని పచ్చిమిర్చి కావాలంటే అన్ని వేసుకోవచ్చు. మ్యాక్సిమం ఒక 5. ఈ చేపల పులుసులో ఇలా తొడియాలు తీసేసిన పచ్చిమిర్చి చాలా టేస్టీగా ఉంటుంది. పులుసుతో పాటు నంచుకొని తింటే. ఒక టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, ఎర్రగా ఏగనివ్వాలి. ఒక టమాటా, అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. ఇలా దోశలు తీసే దాంతో అయితే నీట్గా వస్తుంది. ఒక అరచిప్ప కొబ్బరి ఇలా పీసెస్ చేసి వాటర్ పోసి కొబ్బరి పాలు తీసుకోవాలి. ఇలాగా చికెన్ పాలు తీసి పక్కన పెట్టుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకొని బాగా వేపుకోవాలి. ఇందులో నానబెట్టుకున్న చింతపండు పులుసు, ఇంత చింతపండు నానబెట్టుకొని ఆ పులుసు పోసుకోవాలి. ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యేదాకా మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. చేపలు ఫాస్ట్గా ఉడికిపోతాయి కాబట్టి ఇది బాగా మగ్గిన తర్వాత చేపలు వేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసాము. మూత తీసి వాటర్ యాడ్ చేసినాక ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చా. ఇందులోకి మనం ఇప్పుడు మన పీసెస్ని యాడ్ చేసుకుందాం. ఇలా ముక్కలు అరేంజ్ చేసి మళ్ళీ మూత పెట్టాలి. ఇలా పక్కన బాండీలో అదే ఫిష్ని ఒకటి ఫ్రై చేసుకో, కొంచెం ఆయిల్ వేసి ఫిష్ పెట్టాలి. మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా అడుగు పట్టకుండా కలుపుకోవాలి.
నెక్స్ట్ టైం నుండి 2 సైడ్లు పట్టుకొని ఊపుతూ కలపాలి. ఆల్రెడీ ఫిష్ కుక్ అయిన తర్వాత మనం ఇలా గరిటెలు ఏమీ పెట్టకూడదు. ఇది ఇప్పుడే వేసాం కాబట్టి ఫిష్ గరిటె పెట్టి అడుగును కలుపుకున్నాం. దీన్ని ఇలా వెనక్కి తిప్పి వేసుకోవాలి అన్నీ. మనం ఇక్కడ ఉప్పు కారం చెక్ చేసుకొని సరిపోతే యాడ్ చేసుకోవాలి. ఒకసారి వెనక్కి తిప్పుకొని కాల్చుకో. ఇందులో ఇప్పుడు మనం ఒక చిన్న టీ స్పూను ధనియాల పొడి, హాఫ్ స్పూను జీలకర్ర, కొంచెం గరం మసాలా, చిటికెడు. ఫిష్ ఫ్రై రెడీ. ఇందులో పొడి మసాలా వేసిన తర్వాత ఇలా కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాము, అవి పోసుకోవాలి. ఇంకా గరిటె పెట్టకుండా 2 క్లాతులు ఇటు పట్టుకొని కదుపుతూ తిప్పుకోవాలి. ఈ స్టేజ్లో మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర, ఒక రెబ్బ కరివేపాకు, ఇది వెన్న, పెరుగు మీద వచ్చే వెన్న, 3 వేసేసి ఒక 5 నిమిషాల నుంచి దింపేయాలి. లాస్ట్లో ఇలా వెన్న వేస్తే చేపల పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది. మూత పెట్టి 5 నిమిషాల నుంచి దింపేయాలి. వేడి చేపల పులుసు రెడీ.